Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. ఈరోజు మన ధ్యానాంశము క్రాస్ యాజ్ ప్రొక్లమేషన్. బైబిల్లోని కొన్ని కథనాంశాలని, సంఘటనల్ని మనము తరచుగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. అలా జ్ఞాపకం తెచ్చుకోవడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవనాన్ని బలపరుచుకుంటూ ఉంటాం. వీఆర్ మోర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ ద హీరోయిక్ టేల్స్ ఆఫ్ ద బైబిల్. అలాంటిది ఒకటి దావీదు మరియు గొలియాతు సంఘటన. ఈ సంఘటనని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకొచ్చే ప్రథమమైన ఆలోచనలు ఏంటంటే, దేవుని యొక్క బాహువు దావీదుతో ఉన్నది, దేవుడు దావీదుకు సహాయము చేశాడు, దావీదు ధైర్యము మరియు ఇతర దృక్పథాలతో ఈ యొక్క సంఘటనని మనము ధ్యానిస్తూ ఉంటాం. కానీ మనం దీన్ని దీర్ఘంగా పరిశీలన చేసినప్పుడు ఈ సంఘటనలో ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే దావీదు యొక్క పోస్చర్. దావీదుది కేవలము పోస్చర్లా మాత్రమే మనం చూడలేదు, కానీ దావీదుది ఇట్ ఈస్ ఎ సైలెంట్ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అనేది అన్ని వేళలా మాటలతో జరగదు, కొన్నిసార్లు అది సంకేతాలుగా తెలియపరుస్తూ ఉంటుంది. సిలువని కూడా మనము అలాంటి దృక్పథంలో చూడగలము. సిలువ మీద క్రీస్తు యేసు ప్రభు వారు వేలాడదీసినప్పుడు ఆ సిలువ యొక్క నిశ్శబ్దాన్ని మనం గమనించగలం. కానీ మనము దీర్ఘంగా పరిశీలన చేస్తే అది నిశ్శబ్దం మాత్రమే కాదు, కానీ ఇట్ ఈస్ అన్ ఎంబాడీడ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాడ్స్ రిడెంప్షన్. కొలసీలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన మన నిమిత్తమున తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొని ఉన్నాము. పాల్ టిలిక్ మాటల్ని మనం గమనించినట్లయితే, ద క్రాస్ ఈజ్ ద డిసెసివ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ప్రొక్లమేషన్ ఇన్ ద సఫరింగ్ వరల్డ్.